సరఫరా వెంటనే లోపల ఎలా చేయలేదు లేదు నేను ఎవరిని మమ్మల్ని లోపల Yes, yes. ప్రాబ్లం తెలియాలని సార్ సార్ 10 రోజుల నుంచి నిరాకరించండి స్పందించకుండా మీరు ఆరుగురు చనిపోయారు Justice! We want justice! We want justice! We want justice! Down, down! Police! 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 ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం నశించాలి ప్రభుత్వ వెంటనే నశించాలి నశించాలి ప్రభుత్వ వైఖరి నశించాలి నశించాలి కాపాడాలి అశోక్ సార్ ప్రాణాలను వెంటనే కాపాడాలి అశోక్ సార్ ప్రాణాలను వెంటనే కాపాడాలి కాపాడాలి నశించాలి ప్రభుత్వ వైఖరి నశించాలి నశించాలి ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి మాట్లాడే వాళ్ళ మీద కేసులు అని చెప్పేసి సేఫ్ గ్యారెంటీ ఉంది. మీరు ఎవరి కోసం వచ్చారా? అశోక్ సార్ కోసం నేను కనుక్కోవడానికి వస్తే కనీసం ఒక లోపల పోతే మాటలు కరెక్ట్ రాస్తారు. ఎన్ని వాళ్ళు తీసుకొచ్చారు, ఇన్ఫర్మేషన్ లేదు. మార్నింగ్ వాళ్ళు తీసుకొచ్చారు. ఆయన ఆరోగ్యం ఎట్లుంది, నిన్న పల్స్ పడిపోయింది, కేటలో పడిపోయినాయి. దాని గురించి మాట్లాడుతున్నారు. పోలీసు రెస్పాన్సిబిలిటీ ఆయన బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన త్యాగాలు చాలా ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆయన యాత్ర కూడా చేశారు. మరి దానికి సమాధానం ఏంది? ఆయన కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రాష్ట్రాలు జిల్లాను మొత్తం తిరిగారు. 2 లక్షల ఉద్యోగాలు మీరు నోటీస్ ఇచ్చి ఉంటే మేము ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. మా మీద రాజ్యం జరిగే అవసరం లేదు. మీరు మేము బయట రావాల్సిన అవసరం. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి, జాబ్ క్యాన్ రిలీజ్ చేయండి. మేము మా లైబ్రరీ గురించి చదువుతాం. మీకు చేత కాకపోతే మేము వాళ్ళ మరి పరిస్థితి విద్యార్థులు తిరగబడతారు. ఆ విధంగా తిరగబడి మీ మీద కూలసి ప్రయత్నం చేస్తాం. దయచేసి గవర్నమెంట్ స్పందించాలి. అశోక్ సార్కి ఏమైనా అయితే మాత్రం నిరుద్యోగులు మాత్రం రాష్ట్రాన్ని రావణ కష్టంగా మారుస్తారు, ఉద్యమాన్ని తరుస్తారు. ఆ తర్వాత ఏమైనా జరిగినా కూడా ప్రభుత్వాన్ని పూర్తి బాధ్యత చెప్పేసి సిన్సియర్ గా గవర్నమెంట్ చేయండి. అంబులెన్స్ వస్తుంది. ఇది ప్రజాపాలన లెక్కలకు లేదు. ఇది నిరంకుశ పాలన ఉంది. మేము విద్యార్థులు వచ్చి మా సార్ వచ్చి చూసుకోవటం ఇక పోలీసులకు ఇక్కడ దౌర్జన్యం చేయడం అనేది ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిగా కనబడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే
అశోక్ సార్ 9 రోజుల నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. ప్రభుత్వం ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. కుమారాంటి విషయంలో స్పందించినటువంటి నిరుద్యోగులమైన అశోక్ సార్ మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారులను తీసుకొచ్చినాం. అధికారాన్ని తీసుకొచ్చే మమ్మల్ని ఎందుకు మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? తెలంగాణలో మేధావులు ఎక్కడ పోయారు? గతంలో ఏ సమస్య ఉన్నప్పుడు మేము అండగా ఉంటామన్నటువంటి మేధావులు ఇప్పుడు అశోక్ సార్ ప్రాణాలు పణంగా పెట్టి 30 లక్షల మంది ఉద్యోగులు తరఫున తీసేస్తుంటే ఎందుకు మీరు అందరూ మద్దతుగా చెప్తలేరు? ప్రభుత్వం స్పందించి చర్చలు జరపాలి. అశోక్ సార్ ప్రాణాలకు ఏమన్నా అయితే మాత్రం తెలంగాణలో 35 లక్షల మంది నిరుద్యోగులు లేకపోతే ప్రభుత్వాన్ని